పిన్ని సుల్తానా ముస్లి ఆకలేస్తుంది. ముస్లి అంతా ఎక్కడికి వెళ్ళారే? ఆహా మొత్తం తిరిగి కడిగి పడేసి. పిన్ని ఆకలి అవుతుంది పిన్ని. యో ప్రొఫెసర్, చేతికి దొరికావంటే అంతే నువ్వు. పిన్ని సరే నేను హోటల్ పోయి తింటాను పో. హలో ఇన్స్పెక్టర్, మా అన్నతో చేరి గ్యాంగ్స్టర్ అయిపోయినట్టున్నావు. ఎవరిని అడిగిరా లోపలికి వచ్చావు? బెల్లు కొట్టాను, సార్ డోర్ తీశారు, డైరెక్ట్గా లోపలికి వచ్చేసా. ఏం సార్ కరెక్ట్? భయపెడుతున్నావా? ఉండబ్బా, వెయిట్. కాల్చో, పోలీసుని కాల్చోడు, ఏమవుతుందో తెలుస్తుంది. కాలేజ్ ప్రొఫెసర్ రాయనా, తను నా పిన్ని. ఓ ముసలిదాన్ని కూడా కట్టిపెట్టడానికి సిగ్గుగా లేదు నీకు? ఓ పోలీసు రావచ్చారా మీ ఇంటికి వారెంట్ లేకుండా? వచ్చి ఇంట్లో ఆడాలని కట్టిపెట్టేచ్చా? అదేరా నీకు నాకు వ్యత్యాసం. బా ఏం కోపం వస్తుంది ఇన్స్పెక్టర్కి? ఏం కాలేదుగా? మెల్ల మెల్ల చేరత. మేమంతా మృగాలం, రక్త దాహంతో పెరిగి. వెళ్ళండి, నేను వస్తున్నా. పర్లేదు, నేను మాట్లాడతాను. ఆహా, ఎస్వి రంగారావు 12 కాపు. వరద ఎలా ఉన్నాడు? గన్లో తూటాలు ఉన్నాయా? ఉన్నాయిగా. ఇది పాత బిల్డింగ్ రా, నేను ఆల్రెడీ సరికేస్తున్నాను. అన్ని డబుల్ వినపడుతున్నాయి. నీకేం కావాలి? రసూల్ వరదాన్ని పట్టివ్వడానికి నీకెంత కావాలి? అది నేను చేయలేను, వాడు నా దోస్త్. నీకోసం ఇంకోటి ఉంచాను స్పెషల్. వేణుమాధవ్. వేణుమాధవ? మీ అమ్మ నాన్న వెళ్తున్న బండిలో పోలీస్ వేషాలు వేసుకొచ్చి 2 బుల్లెట్ కాల్చారు కదా, వాళ్ళని పాండిచ్చేరి రెడ్ లైట్ ఏరియాలో పట్టుకున్నాం. అందులో ఒకడు బుల్లెట్ తగిలి చచ్చాడు. వాడిని కాల్చినోడే వేణుమాధవ్. వాడిని పట్టుకొని దాచిపెట్టాడు. వాడిని ఎక్కడ పట్టుకున్నావు? నీకేదైనా కావాలనుకో వచ్చి అడుగు, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. మీ అన్న ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తానని చెప్పు, పట్టిస్తా. ఒరేయ్ దొన్నపోతలారా, రండ్రా. ఎవరా అదే? ఎవరాడు? అయ్యా ఇంకా ఊపిరాడుతోంది. పెద్ద ఆయన చెప్పాలని చూస్తుంది వీడే. దిక్కులు చూస్తున్నావేంట చెత్తనాయాల? పడుకో. సరే సరే దించరా కిందికి. దించండి రమ్మండి, దించండి తొందరగా. దించండి రమ్మండి, తొందరగా దించండి. రండి సార్ రండి. అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో? చూడండి, ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో శవాన్ని తగిలించేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి సార్? టీ తాగటానికా? నాకు సమాధానం కావాలి సార్, సమాధానం. కమిషనర్కి ఫోన్ చేయండి. నిన్నే దించబట్టుంటే. హలో నవాబ్, గుడ్ మార్నింగ్. నేను చెప్పేది విను. ఐ లవ్ యూ అని చెప్పు, వింటాను. నవాబ్ నేను చెప్పేది విను. ఎక్కడికి వస్తావు? కంగారు పడుకో, వస్తున్నా. తెరుస్తున్నాను. తలుపు తెరవద్దు, తలుపు తెరవద్దు. హలో హలో, తలుపు తెరవద్దన్నానా? మనం ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు. నా పేరు రుద్ర. తెలుసు. ఏంటి విషయం రుద్ర?
మా అన్నయ్య ఫోన్లో అడిగానని చెప్పు. రేయ్ మామయ్య ఎక్కడ? కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి పిల్లల్ని తీసుకురా, పిల్లల్ని తీసుకురా. మీ సిటీలో జరగకూడదు మేడం. మాకెలా తెలుస్తుంది? వచ్చి రాత్రికి రాత్రి గేట్ కట్టేసిపోయారు. మీ వాళ్ళు 12 మంది ఉన్నారు మా ఏరియాలో. ఒక్కడు కూడా చూడలేదంట. నేను స్ట్రైట్గా మీ ఇంటికే. ఒరే చెత్తనాయలా, నిన్ను కమిషనర్ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదరా. నన్ను మన్నించండి అయ్యా, నేను పిల్లలు గలవాడిని. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందిరా నీకు? ఆ? వినోద్, ఇక్కడేం చేస్తున్నారా మీరు? నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? నేను త్యాగు, ఏమిట్రా ఇదంతా? ఏంటి? ఇది నా రేణుని జైలుకి పంపించినందుకు. పంపారా లేదా చెప్పు. 2 రోజులు వచ్చేస్తాను సరేనా? అత్తయ్య దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య, ఏం జరుగుతుంది? నాకేం అర్థం కాదు. బయలుదేరండి. వదినా, నువ్వైనా చెప్పొదినా. రాధిక, నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లల్లాగా? బాబు ఎక్కడ? రేణు, కళ్ళు ఆనంద్ తెరుచుకో. ఎక్కడ? సగం సెక్యూరిటీ గార్డ్స్ సీట్ బెల్ట్ కనపడటం వేసుకో. లేదు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలి. మావ రేయ్, ఎక్కడ? నువ్వు కృష్ణగిరి రోడ్డు మీద సేలం వెళ్ళి అక్కడ నుంచి రాసిపురం రూట్ లో కోయంబత్తూరు చేరుకో. బయలుదేరు జాగ్రత్త. బయలుదేరు. అందరినీ మూట కట్టి ఎక్కడికి పంపుతున్నారు? అంతా మన మంచికే. ఇంకొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. నాకు అర్థం కావట్లేదు. నేను చూసుకుంటానని చెప్పానుగా. నాన్నెక్కడా? నాన్నెక్కడా? రేయ్, మావయ్య ఎక్కడ? ఎక్కడా? చిత్ర వద్దు నాన్న, వద్దు వద్దు నాన్న, చిత్ర. రేయ్, ఈ కవర్ తీయండి, ఇది తీయండి. నాన్న, చిత్రనా, త్యాగునా? నువ్వు బాగున్నావా ఇప్పుడు? బాగున్నావా ఇప్పుడు? ఎందుకురా ఇలా చేశావు? బాగున్నావా ఇప్పుడు? నువ్వు బాగున్నావు? ఏం చేసావురా మీ సొంత మామని? నీ మొగుడు చేయిందేది నేను చేయలేదు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. రేయ్, ఎవరిని చంపావో తెలుసా? మావయ్యనురా. అది నువ్వంటున్నావా? నువ్వు మొదలుపెట్టిందిరా ఇది. రేయ్, ఎక్కడున్నావురా? ఏంట్రా తెలియనట్టు అడుగుతున్నావు? నీ సెటప్ ఇంటోనే ఉన్నాను. ఉండు, వీడియో కాల్లో చూపిస్తా. రామ్మా, రాబుజీ. రమ్మంటుంటా. నవ్వు నవ్వు. చూసావుగా, నీ కోసమే వెయిటింగ్. ధైర్యం ఉంటే రారా.